ఇదిగో అభి, రావణ దహనం చేయడానికి రా బాబు. ఇదిగో వస్తున్నాను నాన్నమ్మా. ఏమైంది? సో ఫైనల్లీ మీరందరూ ముగింబో లేకుండానే రావణ దహనం చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. మీరిది ముందే డిసైడ్ అయి ఉంటే అప్పుడు ఇలా అందరికీ టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. ఓకే, అరే ఆగు ప్రవీణ్, నన్ను ఒకసారి చెక్ చేయి. నీవు ఈ బాణం రావణుడి బొమ్మ వరకు రీచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. బానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. మీరెందుకు ఇంకా రాలేదు? నా ప్రేమ నిజమైంది కాదా, లేక నా ప్రేమ కంటే మీ ద్వేషం ఎక్కువైందా? మీరు నన్ను కాపాడాలనుకోవడం లేదా? బహుశా ఈ మాటలు అబద్ధాలు అయ్యుంటాయి. ప్రేమకి ఎలాంటి శక్తి లేదేమో, ఎవరి మనసులో మాట ఎవరికి వినిపించదేమో. చెప్పండి, సీతా సమేత శ్రీరామచంద్రుడికి జై. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? నేను రావణుడిని కాల్చుతున్నాను, మరి ఎందుకు ఇంత కంగారుగా ఉంది? నేనేదో తప్పు చేయబోతున్నాను అనిపిస్తోంది. కానివ్వు. మిస్టర్ అభి, ఇప్పుడు ఇంకా 20 సెకండ్ల మిగిలి ఉన్నా. ఈ టైంలో నేను తన గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? కృష్ణ కృష్ణ రాధే రాధే రాధే. ఏంటిలా వచ్చా? అయిపోయింది మీ పని. ఇక మీ శత్రువు స్వాహా. రాధేశ్యామ్. డబ్బులు ఎక్కడా? డబ్బులు దగ్గరలో నాకు ఒక షాప్ ఉంది విజయ్. దాని ఎదురుగా నీకు ఒక మనిషి కనిపిస్తాడు, ఎర్ర టీషర్ట్ నీలి రంగు క్యాప్ పెట్టుకుని. అతను నీకు నీ డబ్బులు ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ.
మీతో పనిచేసి చాలా మజా వచ్చింది నాకు. ఇక ముందు ఏ పని ఉన్నా కూడా తప్పకుండా చెప్పండి. వెంటనే కాల్ చేయండి. తప్పకుండా చెప్తాను. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ నుంచి త్వరగా బయలుదేరు. ఎవరికి కనిపించిన చోటుకి వెళ్ళిపో. ఎందుకంటే అతి త్వరలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలు కాబోతుంది. రాధే రాధే. చాలా భయం కదా మీ అందరికీ. నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. అప్పుడప్పుడు నన్ను నేనే గుర్తుపట్టుకోలేను. వేరు రూపాల్లో తిరుగుతూ ఉంటాను. అక్కడ చూడు, నువ్వు చూడు. ఆ అందమైన సీన్ని మిస్ అవ్వద్దు. Five, 4, 3, 2, and 1. మీరెక్కడున్నారు? ప్లీజ్ ప్లీజ్ త్వరగా వచ్చి నన్ను కాపాడండి. రాజ్గారు, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ఫేస్ నార్మల్గా పెట్టుకో. తర్వాత ఏం చేయాలో ఆలోచించాలిగా. ప్రవీణ్, నాకెందుకో చాలా అనీజీగా అనిపిస్తోంది ఇక్కడ. తాగడానికి ఏమైనా తెస్తావా? తను అక్కడేం చేస్తోంది? నేను తనని కాపాడాలా వద్దా ఇప్పుడు? నాకు మీ మీద మీ ఫ్యామిలీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అందుకే మీరు ఈ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఎలాంటి తేడా ఉండదు. ఐ రియలీ డోంట్ కేర్. లార్జ్, ప్రజ్ఞ అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే అమ్మాయి అనుకోకండి. ప్రజ్ఞ ఎవరు అంటే ఈ ప్రపంచంలో తను తలుచుకుంటే ఎవరినైనా ఒప్పించగలదు. మీరు నా గురించి ఏమైనా ఆలోచించండి. దానివల్ల నాకు ఎలాంటి తేడా ఉండదు. లైక్ ఐ సెడ్, ఐ డోంట్ కేర్. ఎందుకంటే నిజం ఇదే కదా. ఈ రోజు నుండి నేను ఈ ఇంటికి ఓనర్ని. లేదు, తను ఇలా చావడానికి వీల్లేదు. తను ఎన్ని తప్పులను చేస్తుండొచ్చు, కానీ ఒక్క తప్పు నేను కూడా చేశాను కదా. తనని ప్రేమించి తప్పు చేశాను. ఆ ప్రేమ కోసం అయినా సరే నేను తనని కాపాడి తీరాల్సిందే. రాజ్గారు ఇస్ రైట్. ఒకసారి మా శత్రువు అంతమైపోతే ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు. ఇక నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఈ రోజుతో నా కథ అంతం. నేను ఆయనతో కేవలం ఇంతవరకే ఉంటానేమో. కానీ చావడానికి ముందు కేవలం ఒక్కసారి నాకు ఆయన మొహం కనిపించాలి. నేను ప్రశాంతంగా చనిపోతాను. రావణ దహనం పూర్తయింది. ప్రజ్ఞ ఎక్కడుందో వెతుకుదాం.
ఇదేంటి ఈ అభి ఎక్కడికి వెళ్తున్నాడు? బావగారు! అభి! ముగాంబో ఏయ్ ముగాంబో అక్కడేం చేస్తున్నావు? ఏయ్ ముగాంబో ఏ ముగాంబో ముగాంబో అరే ఓకే? మీకు మీకు నా మనసులో మాట వినిపించింది. అంటే ప్రేమ స్వచ్ఛమైనది. నానమ్మ అక్కడ చాలా క్రాకర్స్ ఉన్నాయి, మీరు ముందుకు వెళ్ళడానికి వెళ్ళాడు. నానమ్మ ప్రెగ్నెన్సీ లోపల ఉంది, అభి తనని కాపాడడానికి వెళ్ళాడు. ప్రెగ్నెన్సీ లోపలే ఉంది. బుల్బుల్ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. బుల్బుల్ నేను చెప్పేది విను, అక్కడ ఫైర్ అవుతుంది, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. బుల్బుల్ నేను చెప్పేది విను, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. నీకు మంటలంటే చాలా ఇష్టమా? ఇలా మాటి మాటికి మంటలు ఇరుక్కుంటుంటావు. నీకు మంటలో ఉండాలని అంత ఆశగా ఉందంటే అప్పుడు రావణుడి పక్కన బొమ్మలాగా నిలబడవచ్చు కదా, అప్పుడు ఈవెంట్ కూడా హిట్ అయ్యేది. మీరు మీరు నన్ను నన్ను కాపాడడానికి వచ్చారు కదా, నన్ను నన్ను కాపాడడానికి. ఏయ్ నేనే నిన్ను కాపాడడానికి రాలేదు. ఇక్కడ చాలా బంగారం ఉందంటే తీసుకుందామని వచ్చాను. పదా ఇలాగే పట్టుకుని జాగ్రత్త జాగ్రత్త. ఏయ్ ముగాంబో ముగాంబో కళ్ళు తెరు ముగాంబో. అరే ఏయ్ అసలు నీకేమని చెప్పు? నీకు నా మీద ఎంత కోపంగా ఉంటే మాత్రం నన్ను ఇలా మంటలో కాల్చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? ఎందుకు పడుకుంటున్నావు? లే, నువ్వు రావణుడి పట్ల ఏం చేస్తున్నావు అసలు? కళ్ళు మూసుకోకు ప్రజ్ఞ. ఏమైంది? రావణుడు కాలిపోతుంటే అందరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? అభి నువ్వు బయటికి ఎప్పుడు వచ్చా? బయటికి ఎప్పుడు వచ్చావు అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను జైలుకి వెళ్ళానంటే బయటికి రాలేకపోవడానికి. నేను రాక్ స్టోన్ కదా, అందుకే నా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు స్టైల్ గానే ఉంటాయి. ఏంటి అభి నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను, చెక్ చేసుకో. మరి తనెక్కడ? ప్రెగ్నె వదిన అక్కడ. ఆ లేడీ ముగేంబో నేను లోపలే వదిలేసి వచ్చాను. అరే జోకింగ్ జోకింగ్, నిన్న ప్రాణాలని పణంగా పెట్టి వెళ్ళింది, అక్కడే వదిలేసి రావడానికి కాదు. లోపల పడుకోబెట్టొచ్చాను. చూడాలనుకున్న వాళ్ళు నాతో రండి, మిగతా వాళ్ళంతా రావణుని చూస్తే ఎంజాయ్ చేయండి. ఎవరైనా నీళ్లు తీసుకురావచ్చు కదా? రఘు వెళ్ళి నీళ్లు తీసుకురా. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. తను రావణుడి బొమ్మ లోపల ఏం చేయడానికి వెళ్ళింది? నిన్ను కట్టేయడానికి అక్కడ చోటు వెతకడానికి వెళ్ళుంటుంది. ఇదిగోండి అమ్మమ్మ గారు.
నేను బానే ఉన్నాను. ఎవరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు బానే ఉన్నావు, కానీ బహుశా నీకు మతిపోయిందని నాకు అనుమానంగా ఉంది. రావణుడి కడుపులోకి ఏం చేయడానికి వెళ్ళావు? ఎన్ని టపాకాయలు పెట్టమని చెప్పావో అవన్నీ పెట్టారో లేదో చెక్ చేయడానికి వెళ్ళావా, లేక రావణుడి బొమ్మ అసలు సరిగ్గా తయారు చేసారా లేదో చూడడానికి వెళ్ళావా? ఏం చేయడానికి వెళ్ళావు లోపలికి? నేను రావణుడి లోపలికి ఎందుకు వెళ్తాను? ఎవరో బలవంతంగా నన్ను లాక్కు వెళ్లారు. అలాగే అక్కడ నన్ను కట్టేసి వెళ్ళిపోయారు. ఎవరతను? అది అతను. ఒకవేళ నేను ఆ వ్యక్తి గురించి ఆయనకి నిజం చెప్పానంటే కుటుంబంలో తన్నుతో పాటు ఎవరైతే ఆలియాకి హెల్ప్ చేస్తున్నారో అతను అలర్ట్ అయిపోతాడు. నేను మౌనంగానే ఉండాలి. నిన్నే అడుగుతున్నాను, ఎవరతను? నువ్వు చెప్తావా లేకపోతే నన్నే చెప్పమంటావా? నీకు తెలుసా? ఎవరు చేశారు నీకు తెలుసా? ఎవరు వాళ్ళు? తనే చేసింది. తను డ్రామా క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే తనకు తెలుసు కదా రావణుడి బొమ్మను నేనే కాల్చబోతున్నానని. ఎవరికో చెప్పి రావణుడి లోపల కట్టేయమని ఉంటుంది. నేను రావణ దహనం చేయగానే తను నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టొచ్చాను. నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే నేను నిన్ను కాంట్రాక్ట్ మీద సంతకం చేయమని చెప్పాను కదా, కానీ నీకు సైన్ చేయాలని లేదు. అందుకనే నువ్వు దీని నుంచి తప్పించుకోవడానికి ఈ పద్ధతిని ఇలా ఎంచుకున్నావు. మీకు కుదరదు అని చెప్పడానికి నా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పడేసుకుంటాను? మరైతే నువ్వు చేయలేదంటే ఇంకెవరు చేశారు? అది నేనెలా చెప్పగలను? అతని మొహం నేను సరిగ్గా చూడలేదు. అతను నా తల మీద కొట్టాడు. దాంతో స్పృహ తప్పి పడిపోయాను. నాకు స్పృహ వచ్చే లోపు నన్ను అక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. రాజుగారు, తన అబద్ధం ఎందుకు చెప్తోంది? ఆ వ్యక్తి ఎవరో ప్రజ్ఞ చూసేసింది కదా మరి. తన మైండ్లో ఏముందో నేను ఖచ్చితంగా చెప్పలేను. నువ్వు సైలెంట్గా ఉండు. ఐఎమ్ షూర్ ఇది ఎవరో బయట వాళ్ళ పనే. కానీ విషయం ఏంటంటే ప్రజ్ఞావతిని మీద ఎవరికి శత్రుత్వం ఉంది? తను ఎవరినో చీటింగ్ చేసుంటుంది. అందుకే అతను పగ తీర్చుకుని ఉంటాడు. అంతేనా? అలాగా? అంటే ఇప్పుడు మీ అందరికీ అనిపిస్తోందన్నమాట అందరికంటే పెద్ద చీటింగ్ నేనే చేశాను అని. అంటే ఈ కుటుంబంలోనే ఎవరో ఒకరు నన్ను చంపాలనుకుంటున్నారు. కంగారు పడకండి. ఇదంతా ఎవరైతే చేశారో వాళ్ళని నేను అస్సలు వదలను. ప్రస్తుతానికి నాకు ఒంట్లో అంతగా బాలేదు. అందుకని దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. చూస్తుంటే వేడికి తన మైండ్ పాడైనట్టు అనిపిస్తుంది. ఏమీ అర్థం కావడం లేదు. తను నిజం చెప్పిందా లేక అబద్ధమా అని. అబద్ధమే చెప్పింది, కానీ ఎందుకు చెప్పిందో అర్థం కావట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఒకవేళ తను అబద్ధం చెప్పింది అంటే అసలు ఎందుకు చెప్పింది? ఐ మీన్ తను నిజం చెప్పిందంటే అభి వెంటనే యాక్షన్ తీసుకునేవాడు. ఎందుకంటే అభి చాలా స్మార్ట్ కదా. స్మార్ట్ అభి కాదు, ప్రజ్ఞ. తను ఎప్పటికీ విజయ్ని గుర్తుపట్టగలదు. బహుశా అతని పేరు కూడా తెలిసే ఉంటుంది. తనకి ఇలా అనిపించుండొచ్చు, అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఇంట్లో ఉండొచ్చు అని. బహుశా అందుకనే తను విజయ్ పేరుని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే తనకి చాలా బాగా తెలుసు తను విజయ్ పేరుని బయట పెట్టేసిందంటే అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు అలర్ట్ అయిపోతారని. అందుకే ఈ విషయం గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ తనే స్వయంగా ఒంటరిగా చేయాలనుకుంటోంది, ఎవరికి ఏమీ చెప్పకుండా. ఒకవేళ విషయం అదే అయ్యుంటే నిజంగానే తనకు నిజం తెలిసిపోయిందంటే అసలు మనకెలా తెలుస్తుంది తను ఏం ఇన్వెస్టిగేట్ చేయబోతుందా అని? ఇదే కదా ప్రమాదకరమైన విషయం. ఒకవేళ తనకి నిజంగానే తెలిసిపోయిందంటే అతనికి హెల్ప్ చేసింది ఎవరని? అప్పుడు మన పని అయిపోతుంది. వావ్, ఇంత భయంకరమైన విషయాన్ని ఇంత ఈజీగా అనిస్తున్నారు. కొంచెం కూడా టెన్షన్ కనిపించట్లేదా మీకు? ప్రస్తుతానికి అనిపించడం లేదు. ఎందుకంటే విజయ్ ఇప్పుడు ఈ ఊర్లోనే ఉండడు. ఎవరూ తనను వెతికి పట్టుకోలేనంత దూరంగా వెళ్ళిపోయాడు. సరే, అతను వెతకాలని అనుకుంటే వెతుక్కోనివ్వు. ఎందుకంటే తన ధ్యాస అంతా అతని మీదే ఉంటుంది. అలాగే నా ధ్యాస మొత్తం ప్రజ్ఞ మీదే ఉంటుంది. ఈసారి మొత్తం ప్లానింగ్ అంతా నేనే చేస్తాను. ఇక నువ్వు నాకు దూరంగానే ఉండు. దీని గురించి ఏమాత్రం మనం మాట్లాడుకోకూడదు. ఎవరికి కూడా మన మీద అనుమానం రావడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నాకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా అప్పుడు మీరు నన్ను కాపాడుతూ వచ్చారు. ప్రతిసారి మీ ప్రేమతో నా మనసు గెలుచుకున్నారు. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా సరే ఇంతవరకు మీకోసం ఏమీ చేయలేదు. సంతోషాలను ఇవ్వడానికి బదులు నేను మిమ్మల్ని ఇంకా బాధ పెడుతూ వచ్చాను.
కానీ ఇక ఇలా కుదరదు. నేనింకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. మిమ్మల్ని మీ శత్రువుల బారి నుండి కాపాడి నేను మీకు ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, నేను కూడా మిమ్మల్ని అంతగానే ప్రేమిస్తున్నానని. నేను ఒక డేట్ని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ డేట్ లోపల తన్ను కడుపులో పెరుగుతున్న బిడ్డకి అసలు తండ్రెవరో దాని గురించి నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. సుమంగళి వ్రతం, నేను వ్రతం గురించి అసలు ఎలా మర్చిపోయాను? ఆయన ఎలాగైతే నన్ను ప్రతిసారి కాపాడి ఒక మంచి భర్తగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు, నేను కూడా అలాగే ఒక మంచి భార్యగా బాధ్యత నిర్వర్తించాలి. నేను కూడా ఆయన దీర్ఘాయుషు కోసం ఈ వ్రతం చెయ్యాలి. కానీ నానమ్మ, బుల్బుల్ ఇంకా ప్రవీణ్ వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే నాకేంటి? ఏది ఏవైనా నేను మాత్రం ఈ వ్రతాన్ని తప్పకుండా చేసి తీరుతాను. ఏం డిసైడ్ అయ్యావు? ఎవరు వస్తున్నట్టున్నారో నేను మళ్ళీ చేస్తాను. అభి, ఏం చేస్తున్నావు నువ్వు?